మీకందరికీ నా వందనాలు. దేవుడి నామాన శుభాలు చెప్తున్నా. దేవుడి మందిరంలో ఉండి అంటే ఈ పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధుడైన దేవుడిని ఆరాధించడం అనేది గొప్ప భాగ్యము. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో రకరకాలైన జీవితాలు, అంటే నేను సృష్టించిన సృష్టికర్తని ఆరాధించటానికి మహిమపరచటానికి కూడా సమయం లేకుండా లోకంలో చాలామంది ఉంటే, అలాంటి మనల్ని కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియచేసి, ఆయనే దేవుడని తెలియచేసి, ఆయన సన్నిధానంలో ఆయన స్తుతించి ఆయన ద్వారా ఆశీర్వాదాలు పొందటానికి అర్హులుగా చేసి, ఇక్కడ మనమందరము ఆయన ఆరాధించడానికి యొక్క యోగ్యతని మనకు కల్పించినందుకు మరొకసారి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము బైబిల్ గ్రంథ ధ్యానంలోకి వెళ్ళాము. ఈరోజు దేవుడి వాక్య భాగం కింద, దేవుడి వాక్య భాగం నుంచి, పరిశుద్ధ గ్రంథం నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఈ వాక్య భాగం గురించి మనం మాట్లాడుకుందాం. పరిశుద్ధ గ్రంథం అంటే దేవుడు మన కొరకు ప్రేమగా రాసిన ప్రేమ కావ్యం. ప్రతి వ్యక్తిని, ఈ లోకంలో వచ్చిన ప్రతి వ్యక్తిని దేవుడు తన సృష్టిలో మనం ఆయన కుమారులము కుమార్తెలము కాబట్టి ప్రేమిస్తూ, నువ్వు ఎలా జీవించాలి, నువ్వు ఎలా ఈ లోకంలో నడుచుకోవాలి, ఎలా నాకు ఇష్టడుగా మార్పు చెందాలి అని తనకిష్టమైన జీవిత విధానం ఎలా జీవించాలనేది బైబిల్ గ్రంథంలో లిఖించాడు. అంటే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడని అందరికీ తెలుసు. మనందరి కోసం తన విలువైన ప్రాణాన్ని సిలువలో పెట్టి మృత్యుంజయుడై తిరిగి లేచి మరణాన్ని జయించి జయశీలుడుగా పరలోకానికి వెళ్ళాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇది మన విశ్వాసము. మన దేవుడు యేసుక్రీస్తు అని మనం చెప్పుకుంటాం. ఈ యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. ఈ దేవుడు అంటే నీవు నేను కాదు, సర్వ కోటి మానవాళి, అంటే 2000 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తును ఆరాధించే ప్రతి వ్యక్తి కోసమో దేవుడు ప్రతిష్ఠించాడు ఒక మార్గాన్ని. ఇలా నడవండి, ఇది క్రైస్తవులు ఇలా జీవించాలని ఆయన ప్రతిష్ఠించిన మార్గం, యేసు ప్రతిష్ఠించిన మార్గం. అసలు యేసు అంటే ఎవరనేది మనం తెలుసుకొని ఆయన ప్రతిష్ఠించిన మార్గంలోకి వెళ్తాం. యేసు అంటే మనం దేవుడు అనుకుంటాము. యేసు అనే నామానికి అర్థం ఏంటంటే రక్షకుడు. మొట్టమొదటిగా రక్షకుడు అంటే మనల్ని రక్షించేవాడు. దేవుడుగా రక్షకుడుగా ఆయనకి ఆ యోగ్యత ఉంది కాబట్టి మొదటిగా యేసు అంటే రక్షకుడు. దేని నుంచి రక్షిస్తాడు? ఆకాశం నుంచి ఈ లోకాల్లో ఉన్న మనకన్ని సూర్యుడిని, చంద్రుడిని, ప్రతి గాలి, వెలుతురు, మనకు కావాల్సిన ఆహారాన్ని, ధాన్యాన్ని, నీటిని, సమస్తాన్ని ఇచ్చాడు. ఆ రోజే ఆయన జీవవాయువును మన జీవితంలో ఊది మనం జీవించేటట్లుగా, చెల్లించేటట్లుగా, మనం ఆలోచించేటట్లుగా, మన జీవితాన్ని మనము సక్రమంగా నిర్వర్తించుకునేటట్లు దేవుడు తన సృష్టిలోనే మన పట్ల ఉన్న ప్రేమను చూపించాడు. నీకు కావలసిన సమస్తాన్ని భూమిలో ఉంచాడు. నీలో జీవాన్ని ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, నిన్ను మనిషిగా ఆలోచించేటట్లుగా దేవుడు చేశాడు. అంటే ఆయన దేవుడుగా నీకు కావలసిన ప్రతిదీ ఇచ్చాడు. ఈ లోకంలో దేవుడిగా నీకు కావలసిన జ్ఞానాన్ని ఇచ్చాడు, నీకు కావలసిన ఊపిరినిచ్చాడు, జీవవాయువుని ఊది నేను చెలించే వ్యక్తిగా, ఆలోచించే వ్యక్తిగా, సమాజంలో మంచిగా జీవించే వ్యక్తిగా దేవుడు జీవించాడు. అంటే ఈ వ్యక్తిగా అలా రక్షకుడుగా పరిచయమైన దేవాది దేవుడు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుగా మరలా రక్షకుడుగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు అనేది మనం చూసినట్లయితే, అన్ని సమస్తాన్ని ఈ లోకంలో నీకు కావాల్సినవి మొత్తం ఇచ్చిన వ్యక్తి మరలా తిరిగి రావటములో, రక్షకుడుగా రావటములో ఆయన ఉద్దేశాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది. ఆమె యొక్క కుమారుని కనును
తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడినాం. తన ప్రజలను వారి పాపముల నుంచి కాపాడతాడు. ఒక వ్యక్తిని కాదు, లేకపోతే ఒక జాతిని కాదు, ఒక మతాన్ని కాదు, ఒక కులస్తుణ్ణి కాదు, ఒక దేశస్థుణ్ణి కాదు, కానీ తన ప్రజలంటే దేవుడి సృష్టిలో భాగమైన మనలో ప్రతి వ్యక్తిని, ప్రజలందరినీ, సర్వ మానవాళిని వారి యొక్క పాప జీవితం నుంచి, పాప పంకిలమైన మరణమైన ఈ లోకంలో తను యథాలాపంగా జీవించే ఆ జీవితం నుంచి పవిత్రపరిచి పరిశుద్ధులుగా నేను తీర్చిదిద్ది రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు రెండోసారి. మొట్టమొదటిగా నీకు కావాల్సిన ప్రతిదీ ఇచ్చే రక్షకుడుగా, సృష్టికర్తగా ఆయన తన్ను స్పష్టంగా ఆదికాండంలో అంటే పాత నిబంధన గ్రంథంలో చెప్పుకున్న దేవుడు క్రొత్త నిబంధన గ్రంథంలో మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అంటే ఆయన ఈ లోకానికి వచ్చి చెప్పింది ఏంటంటే, సర్వ మానవాళిని వారి యొక్క హృదయ అంతరంగంలో ఉన్న చెడు ఆలోచనల నుంచి, చెడు ప్రవర్తన నుంచి, నడత నుంచి, వారి యొక్క ప్రవర్తన ప్రతి దాని నుంచి పరివర్తన చెందించి మంచి సన్మార్గంలోకి అంటే అందరికీ ఉపయోగకరమైన వ్యక్తిగా, దేవుడి యొక్క మనసును గెలుచుకోగలిచిన అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నిన్ను రూపాంతరము చెందించటానికంటే దేవుడి యొక్క పోలికలోకి నిన్ను నన్ను సమస్త మానవాల్ని మార్చటానికి రక్షకుడుగా వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షకుడుగా వచ్చింది ఏంటంటే నీకు కావాల్సిన ప్రతిదీ ఇవ్వగలిగిన ఆ దేవుడు నిన్ను పాపాల నుంచి పవిత్రపరిచి పరిశుద్ధుడుగా నిన్ను తీర్చిదిద్దడానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. మరి మూడవదిగా చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, దేవుడొక్కడే, దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. దేవుడికి మనకి మధ్యన వారధిగా ఉండి ఒక మార్గముగా నిన్ను ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత దేవుడి యొక్క న్యాయ విధుల్ని, దేవుడి యొక్క మనసులో ఉద్దేశాన్ని నువ్వు ఇలా జీవిస్తున్నావు దేవుడికి వ్యతిరేకంగా, అలా కాదు దేవుడిని ఇలా జీవించమన్నాడు కదా అని ఆయన యొక్క ప్రీచింగ్స్ని ప్రొక్లైమ్ చేసి ప్రతి వ్యక్తికి వివరించి ఇలా జీవించాలని ఆచరణాత్మకంగా మనుషులకి సాధ్యంగాని పవిత్రమైన జీవితాన్ని యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించి అలాంటి జీవితాన్ని నిన్ను జీవించమని చెప్పి దేవుడికి నరుడికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ఉన్నాడు. రక్షకుడు ఆయన. తర్వాత నీ పాప జీవితం నుంచి నీ హృదయాన్ని పవిత్రపరచగలిగిన సామర్థ్యం కలిగిన రక్షకుడు. మూడోది, దేవుడికి నీకు మధ్యన వారధిగా, మార్గముగా ఉండి, మధ్యవర్తిగా ఉండి నిన్ను దేవుడి దగ్గరికి తీసుకెళ్ళగలిగిన వారధిగా ఉన్నాడు. అలాంటి యేసు అంటే నీ దేవుడు నిన్ను రక్షించగలిగినాడు. సమస్త మానవాళిలో నీ పక్కన 10,000 మంది, లక్షల మంది చనిపోయినా, సముద్రమేమి నీ మీదకి వచ్చినా, మహాప్రళయము, మహాశ్రమలు వచ్చినా కానీ వాటన్నిటి నుంచి నిన్ను తప్పించగలిగిన రక్షకుడుగా ఉన్న దేవుడు నీ హృదయ అంతరంగంలో ఉన్న పాప పంకిలమైన నీ మలినమైన జీవితాన్ని కూడా మార్చి నిన్ను పవిత్రమైన వ్యక్తిలాగా తీర్చిదిద్దటగలిగిన రక్షకుడుగా వచ్చిన దేవుడు, దేవుడికి నీకు మధ్యవర్తిగా ఉండి మనుషులకి దేవుడితో అనుసంధానముగా పవిత్రమైన జీవితాన్ని జీవించటానికి అవకాశంగా నీకు మధ్య మార్గముగా నిలిచిన వ్యక్తిగా యేసుక్రీస్తు ఉన్నాడన్న సత్యాన్ని తెలుసుకొని ఆయన దేవుడిగా ఆరాధించడం నేర్చుకోండి. యేసు అంటే సాధారణమైన వ్యక్తి కాదు. యేసు మాటలో శక్తి ఉన్నది. ఆయన నిన్ను జీవింపచేయగలడు. ఈ ప్రపంచంలో నువ్వు ధైర్యముగా ఉండి దేవుణ్ణి ఆరాధించగలిగిన శక్తి సామర్థ్యాన్ని ఆయనే నీకు ఆరోగ్యం ఇవ్వగలడు, ఐశ్వర్యం ఇవ్వగలడు, జ్ఞానం ఇవ్వగలడు. ప్రతి వ్యక్తి శత్రువుల నుంచి కాదు, సమస్తము నుంచి నిన్ను రక్షించగలిగిన పరిపూర్ణమైన దైవత్వము కలిగిన దేవుడి కుమారుడుగా ఆయన నీవు ఎప్పుడైతే అంగీకరించి పూర్ణ విశ్వాసముతో ఆయన్ని ఆరాధించడం మొదలు పెడతావో యేసు నామములో ఉన్న శక్తిని నువ్వు తెలుసుకుంటావు. యేసయ్య కాపాడు, యేసయ్య నన్ను కాపాడంటే ఆయన నామంలో ఉన్న శక్తిని తెలియకోకుండా యేసు నామాన్ని ప్రతి దినము ఉచ్చరిస్తూ ప్రార్థన చేస్తూ యేసు నామాన్ని ముగిచ్చేస్తున్నావు, కానీ నీ జీవితంలో నువ్వు అద్భుత కార్యాలని, ఆశ్చర్యకార్యాన్ని చూడలేకపోతున్నావు కదా. ఎందుకంటే యేసు నామములో ఉన్న శక్తి కానీ, యేసు నామములో ఉన్న పవిత్రత కానీ, యేసు నామములో ఉన్న బలమైన నీకు ఆశ్రయ దుర్గముగా ఉండే ఆ దేవాది దేవుడి యొక్క శక్తిని
నువ్వు ఎరుగక ఆయనకి ప్రార్థన చేసి కూడా ఏమీ పొందలేకపోతున్నావు అన్న సత్యాన్ని తెలుసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి యేసు ప్రతిష్ఠించిన మార్గం, ఆ యేసు ప్రతిష్ఠించిన మార్గం అంటే ఆ దేవాది దేవుడు తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించిన తర్వాత ఈ లోకములో ఒక మార్గాన్ని ప్రజలకి నిర్ణయించాడు. అదే క్రైస్తవ్యము, అదే క్రైస్తవ మార్గము. నువ్వు జీవించవలసిన విధానము. నువ్వు ఈ లోకములో దేవుడు నిన్ను సృష్టించాడు, దేవుడు నన్ను సృజించాడు కాబట్టి ఆ సృష్టికర్త అయిన దేవుడికి నమ్మకంగా నేను జీవించినంత కాలము. మహా అయితే దేవుడు 70 ఏళ్ళు అన్నాడు. ఆ 70 ఏళ్ళ తర్వాత అంత ఆయాసకరమే అన్నాడు. ఈ దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా ఈ లోకములో దేవుడు నిన్ను సృజించాడు కాబట్టి ఆయనకి నమ్మకంగా యథార్థముగా ఆయన చేత ప్రియుడివి అని పిలిపించుకునేటట్లుగా జీవించాలని దేవుడు కోరుకోవటానికి తన యొక్క మార్గాన్ని బోధించాడు ఆకాశం నుంచి దిగివచ్చి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడితో నీకు సత్సంబంధం అంటే పరలోక రాజ్యంలో ఉండే దేవాది దేవుడు నువ్వు పిలవగానే పలికేటట్లుగా, నీ మాట వినేటట్లుగా, నీ మనోవాంఛని సిద్ధింపచేసి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీకు ఇచ్చేటట్లుగా నిన్ను పవిత్రమైన దేవుడి ప్రేమకి అర్హుడైన వ్యక్తిగా తీర్చిదిద్దగలిగిన విధంగా నిన్ను తీర్చిదిద్దడానికి ఆయన ఈ లోకానికి వచ్చి తన మార్గాన్ని బోధించి నిన్ను పరిపూర్ణమైన దేవుడితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా దేవాది దేవుడు తీర్చిదిద్దాడన్న సత్యాన్ని తెలుసుకోండి. అది క్రైస్తవంలో ఉన్న మహోన్నతమైన విషయము. నీవు దేవుడిని నమ్ముకున్నావు, దేవుడికి ప్రార్థన చేస్తున్నావు, దేవుడు వాక్యాన్ని వింటున్నావంటే నువ్వు ప్రార్థన చేస్తే ఆకాశంలో ఉన్న దేవుడు వెంటనే వినే అంత పవిత్రమైన విశ్వాసాన్ని, అచంచలమైన విశ్వాసాన్ని దేవుడి మీద ప్రదర్శించగలిగిన నీ విశ్వాసం ఉండాలి. అదే క్రైస్తవ్యము, అదే క్రైస్తవుడు చేయాల్సింది. నా దేవుడు నిజమైన దేవుడు, నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, నా దేవుడు సృష్టికర్త, ఈ ప్రపంచాన్ని మొత్తం శాసించి రేపు ఆయన రాజ్యాన్ని స్థాపించబోయే ఆ దేవుణ్ణి నేను నమ్ముకొని ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థనకి జవాబు రాదా? నేను ప్రార్థిస్తే ఆయన వినడా? ఆయన ఏమన్నా మోగవాడా? ఆయన ఏమన్నా చెవిటివాడా? లేకపోతే ఆయన నిద్రపోతూ ఉంటాడా? కాదు కదా. నిరంతరము తన పిల్లల్ని ఎవరైతే ఆయనకి నీతిమంతులుగా ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారో, ఏదైతే అడుగుతుంటారో వాళ్ళందరి మనోవాంఛని తీర్చడానికి ఆకాశం నుంచి సిద్ధంగా ఉండి ఆయన చెవులని ప్రార్థన మీద ఉంటే, ఆయన దృష్టి ఎవరైతే ఆయన్ని వేడుకుంటున్నారో వాళ్ళ వైపు ఉండి వాళ్ళని సంరక్షించడానికి దేవాది దేవుడు, నీ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన సిద్ధంగా ఉన్న దేవుడి యొక్క మనసుని గెలుచుకొని ఆయన ప్రసన్నతని, ఆయన కను దృష్టిని, ఆయన చెవుల్ని నీ వైపు తిప్పుకోగలిగిన ఆత్మీయ విశ్వాసం లేక మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాల్ని కోల్పోతున్నాం. ఏ వ్యక్తి దేవుడి దగ్గర నుంచి తనకు కావలసిన సంతోషకరమైన జీవితాన్ని పొందుకోలేకపోతున్నాడు, పరిశుద్ధాత్మని పొందుకోలేకపోతున్నాడు, ఆ పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన పవిత్రమైన జీవితాన్ని పొందుకోలేకపోతున్నాడు, ఆదర్శవంతమైన జీవితాన్ని పొందుకోలేకపోతున్నాడు, ప్రేమతో జీవించే జీవితాన్ని పొందుకోలేకపోతున్నాడు, సమాధానము సంతోషంతో జీవించే జీవితాన్ని లేక ప్రతి దానికి భయపడిపోతే ఏమైపోద్దో దేవుడు నిర్ణయించినంత కాలమే మనం ఈ లోకంలో జీవిస్తాం. ఆయన ఎంతకాలం నీకు ఈ లోకంలో జీవించడానికి అవకాశం ఇచ్చాడో అది నీ జీవిత విధానం ఆయన్ని ప్రసన్నం చేసుకున్న విధానాన్ని బట్టే ఉంటుంది. యేసుక్రీస్తుకే 33.5 సంవత్సరాలు ఇచ్చిన దేవుడు, ఆయనకంటే మహోన్నతులమా మనము? ఆయనకంటే నీతిమంతులమా? ఆయనకంటే పవిత్రులమా? మన జీవితంలో మన ఒక్క గుణము దేవుణ్ణి ప్రసన్నం చేసుకోగలదా? ఏ విషయంలో నువ్వు దేవుణ్ణి మెప్పించగలవు? ఆయన చేత ఆశీర్వాదానికి పాత్రులు కాగలము మనము? ప్రతిదీ భయమే, ప్రతిదీ అనుమానమే. ప్రార్థన చేస్తే నా దేవుడు వింటాడా? అసలు ఆయన నిజమైన దేవుడేనా? ఏదో అందరూ నమ్ముకున్నారు కాబట్టి నేను నమ్ముకున్నాననే ఒక స్థిర నిశ్చిత లేని దైవ భక్తి కలిగిన జీవితంలో జీవించే క్రైస్తవురాళ్ల మూలంగా ప్రపంచంలో దేవుడి యొక్క శక్తి యుక్తులో ఏ వ్యక్తికి స్పష్టంగా అర్థం కావట్లేదు. ఎందుకంటే నమ్ముకున్న వ్యక్తికి తన దేవుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం లేకుండా ఉంటున్నారు. అలా కాకోకుండా నీ దేవుడు రక్షకుడు, నీ దేవుడు జీవితంలో ప్రతి దాని నుంచి నేను రక్షించగలడు, పవిత్రమైన జీవితాన్ని నీకు ఇచ్చి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగలిగిన ఆ ప్రతిష్ఠించిన మార్గాన్ని నీకు బోధించాడు అన్న సత్యముతో ఆ క్రైస్తవ మార్గంలో, ఆ ఆధ్యాత్మిక జీవితంలో నీ జీవితాన్ని నువ్వు నడుపుకున్నట్లయితే నీ జీవితం ఎంతో మహోజ్వలంగా ఉంటుంది. ఎప్పుడు సంతోషముగానే ఉంటావు. నా దేవుడికి నచ్చినట్లుగా నేను జీవిస్తున్నాను. ప్రపంచంలో అత్యద్భుతమైన వ్యక్తి ఎవరు? ప్రపంచంలో ప్రామాణికంగా ప్రథమ వ్యక్తిగా నువ్వు కీర్తించదగిన వ్యక్తి ఎవరంటే అలాంటి దేవుణ్ణి మెప్పించగలిగిన
నీ జీవిత విధానము నీకు కలిగి ఉంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటావు. ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని వాళ్ళకి నచ్చినట్లుగా జీవిస్తేనే నిన్ను ప్రేమిస్తారు, కానీ వాళ్ళకి నచ్చినట్లుగా నువ్వు 99 సంవత్సరాలు ప్రేమించు, ఒక్క దినము వాళ్ళని ఇష్టపడకపోతే, వాళ్ళకి నచ్చిన ఇవ్వకపోతే నిన్ను వెంటనే ఏదో ఒకటి అనేస్తారు. నువ్వంటే నాకు ఇష్టం లేదు అన్న మాటని ఎంతో కోకొల్లలు మన జీవితంలో చాలామంది ద్వారా చూసి, అయినా కానీ ఇదే బంధాల్లో, ఇదే బాంధవ్యాల్లో ప్రేమ ఉందనుకని వాటితోనే మురిసిపోతూ, వాటిలోనే బాధపడుతూ నిజమైన దేవుడి ప్రేమని మనం తెలుసుకున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యములో దేవుడి ప్రేమ స్పష్టముగా కనబడుతుంది. నువ్వు బైబిల్ గ్రంథాన్ని చదువు, ఏ వ్యక్తిని కొలమానంగా తీసుకోవద్దు. బైబిల్ గ్రంథం తీసుకొని, దేవా నీ ప్రేమని నాకు తెలియచేయి. నువ్వు నిజమైన దేవుడు అంటున్నారు కదా, నీ దైవత్వాన్ని నాకు తెలియచేయి, అప్పుడు నేను నీకు సరెండర్ అవుతా. అప్పుడే సరెండర్ అవ్వండి. బైబిల్ని చదివి, బైబిల్ని దేవుడి ప్రామాణికమైన ప్రేమ కార్యముగా మీరు తీసుకొని దాన్ని చదివి, అందులో నిజముంది, అదే సత్యము, అదే నిన్ను పవిత్రమైన వ్యక్తిగా తీర్చిదిద్దగలదు, జ్ఞానవంతుడుగా చేయగలదు, ఇతరులతో సమాధానంగా ఉంచగలదు, ఇతరులతో సఖ్యతను ఉంచగలదు, ప్రేమించగలిగే మనసును ఇవ్వగలదని ఏ వ్యక్తి అయితే నిజముగా బైబిల్ చదివి ఆ బైబిల్లో దేవుడు రాసిన దాన్ని నిజమని గ్రహించిన దినాన అతడు దేవుణ్ణి నిజముగా ప్రేమించడం మొదలు పెడతాడు. నిజముగా దేవుడు అంటే నీకు తెలియాలి. ఎవరో ఒక వ్యక్తి చెప్తాం కాదు, ఒక వ్యక్తి జీవిత విధానం నిన్ను మార్చడం కాదు. ఆయన దేవుడు, నువ్వు అన్నా అనకపోయినా ఆయనే సర్వ సృష్టికర్త అని ప్రపంచం మొత్తం చాటించబడుతుంది. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని నువ్వు చదివి దాంట్లో ఉన్న దేవుడి యొక్క ప్రేమని తెలుసుకుంటే నిజముగా ఒక వ్యక్తి నిన్ను మార్చడు, కానీ నీవే దేవుడికి సరెండర్ చేసేసుకుంటావు నీ జీవితాన్ని అని సత్యాన్ని తెలుసుకోండి. నువ్వు బాప్తిసం తీసుకొని ఏ వ్యక్తికి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుడిని నమ్ముకో, మంచిగా జీవించని చెప్ప బైబిల్ గ్రంథం చదువు. నువ్వు చేయాల్సిన ప్రతి విధి విధానము తల్లిదండ్రులను ప్రేమించని చెప్తుంది, సహోదరులను ప్రేమించని చెప్తుంది, పొరుగు వాడిని ప్రేమించని చెప్తుంది. నీతిగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా, అబద్ధాలు లేకోకుండా సత్యముగా జీవించని చెప్పింది. నిన్ను సృజించిన దేవుడికి నువ్వు నిబంధనగా బాప్తిసం తీసుకో, నువ్వు అప్పుడు రక్షించబడతావు అని చెప్తుంది. అంతేగాని ప్రతి వ్యక్తికి బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరిలో దేవుడు ఏం చెప్తాడంటే, నేను మీకు ఏ ఏ సంగతులను అయితే బోధించానో వాటిని గైకొనమని బోధించుడంటది. ఒక దేవుడు వాక్యాన్ని ఎంతో అద్భుతంగా చెప్పొచ్చు, ఎంతో మహోజ్వలంగా ఉల్లాసభరితంగా నేను చెప్పొచ్చు, కానీ ఆయన చెప్పింది నువ్వు గైకొను. నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుడు చెప్పిన మాట విను. స్కూల్కి వెళ్ళే పిల్లలకి తల్లిదండ్రులు ఏం చెప్తారు? చక్కగా చదువుకో నాన్న, ప్రయోజకుడు అవుతా అంటారు. చక్కగా చదువుకో అన్నామనుకో, వాళ్ళకి చక్కగా చదువుకోవటం వరకే వచ్చి చదువుతాడంతే, ప్రయోజకుడు అవ్వాలన్న ఆలోచన ఎక్కడా రాదు. బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పింది ఏంటంటే, నేను మీకు ఏ ఏ సంగతులనైతే ఆజ్ఞాపించానో వాటిని గైకొనుడని బోధించాలి. దాన్ని నువ్వు ఫాలో అవ్వాల్సిందే. ఊరికి నేను రసరమ్యమైన కావ్యం లాగా బైబిల్ గ్రంథాన్ని చెప్పడం కాదు, దాన్ని నువ్వు ఫాలో అవ్వు. అలాగే చెప్పే నాకు కూడా దేవుడు అక్కడ చెప్తాడు, ఎదుటి వానికి బోధించి నీకు బోధించుకొనవా అంటే, చెప్పే వ్యక్తి కూడా తన జీవితాన్ని అద్దంలో చూసుకున్నట్లు దేవుడు చెప్పినట్లుగా నేను జీవించి బోధించగలుగుతున్నానా? అలా బోధించలేకపోతే దేవుడి ఉగ్రత శిక్ష నా మీదకి వస్తుంది అనే భయముతో నీ జీవితాన్ని నువ్వు 1కి 2 సార్లు తరచి చూసుకొని ఎదుటి వ్యక్తికి చెప్పాలే, కానీ నాకు బైబిల్ జ్ఞానం ఉంది కదా అని ప్రతి వ్యక్తికి చెబితే నీకు దేవుడు శిక్షలో ఎలాంటి నీకు వ్యత్యాసం చూపించుకోకుండా అధికమైన శిక్షిస్తాడు. బైబిల్ గ్రంథం ఏంటంటే, దేవుడు నీకు ఏ సంగతులను అయితే బోధించాడో అది బోధించాలి, బోధిస్తూ గైకొనమని చెప్పాలి. అది చెప్పే వ్యక్తి నేను కూడా గైకొనాలి, గైకొని మార్గదర్శకుడుగా ఉండి చెప్పాలి. అదే యేసు క్రీస్తు ఈ లోకంలో చెప్పాడు. ఏం చెప్పాడంటే, తండ్రిని ప్రేమించాలి, తండ్రి కోసమే నేను ఆకాశం నుంచి ఇక్కడ దిగి వచ్చానని చెప్పాడు. తండ్రి చెప్పిన మాట తూచా తప్పకోకుండా చివరిదాకా చేసి సిలువలో కూడా తండ్రి కోసం చనిపోయి మృత్యుంజయుడిగా తిరిగి లేచిల్లాడు. అది దేవుడి యొక్క ప్రతిష్ఠించిన మార్గం. ఈ ప్రతిష్ఠించిన మార్గంలో 2 ఉంటాయి, నూతనమైనది, జీవము గలది. ఇది ప్రతిష్ఠించిన మార్గం, నూతనమైనది, కొత్తది. పాత నిబంధన గ్రంథం మొత్తం మీరు చదివితే ఏ వ్యక్తి కోసం ఏ వ్యక్తి చనిపోలా. మన పాత తరము అంటే పాత జనరేషన్ తాతలు తండ్రుల కారం ఏమంటారంటే, మనం ఏం తప్పు చేస్తే దేవాలయానికి వెళ్ళి దక్షిణలు ఇస్తే చాలు, లేకపోతే కోడళ్ళని కానీ పొటేళ్ళని కానీ తీసుకెళ్ళిపోయి బలిస్తే చాలు. అలా ఇస్తే
దాని నుంచి నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవచ్చని పాతకాల సాంప్రదాయానికి విరుద్ధంగా అదే మనకి పాప పరిహారార్థ బలి అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. కానీ దేవాది దేవుడు అది కాదు అని చెప్పి క్రొత్తగా ప్రతిష్ఠించిన మార్గాన్ని మనకు తెలియచేశాడు. అదే మార్గం ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను నీ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. నువ్వు ఒక మనిషి దేవుణ్ణి సాటిస్ఫై చేయాలంటే బలులు కానీ హోమాలు కానీ పాప పరిహారార్థ బలులు కానీ ఇవన్నీ నువ్వు కోరలేదు, కానీ నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు. ఆ శరీరం ద్వారా ఈ లోకంలో జీవించడానికి ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితంలో పవిత్రంగా పరిశుద్ధంగా జీవించి దేవుడి చిత్తాన్ని నెరవేర్చి దేవుడికి ఇష్టమైన బిడ్డలాగా మారటమే నీవు కోరుకున్నావన్న సత్యాన్ని చెప్పాడు. ఏది అవసరం లేదు, నువ్వు నాకు ఒక జీవితాన్ని ఇచ్చావు, నాకు శరీరాన్ని ఇచ్చావు, ఈ జీవితంలో జీవించడానికి ఇచ్చావు, అది చాలు నీ చిత్తాన్ని నెరవేర్చడానికి. ఈ లోకంలో జీవించినంతకాలము నీ చిత్తాన్ని నెరవేర్చడానికి అది చాలు అని చెప్పిన దేవుడు 10వ వచనంలో యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. అదే 12వ వచనంలో అయితే ఈయనైతే పాపముల నిమిత్తమే సదాకాలము నిలిచి ఒక బలిని అర్పించేశాడు. యేసుక్రీస్తు మనందరి కోసము ఈ లోకానికి వచ్చి ఒకేసారి, అంతకుముందు ఎవరి పాపాల కోసం వాళ్ళు సంవత్సరానికి ఒకసారి దేవాలయానికి వెళ్ళి ప్రధాన యాజకుడి దగ్గర పాపాన్ని ఒప్పుకొని ఆ కోడిని కానీ మేకని కానీ బలి ఇచ్చేస్తే అతనికి పాప ప్రక్షాళన అవుతుంది, పాప క్షమాపణ కలుగుతుంది. కానీ అలా కాకుండా సర్వ మానవాళి కోసం దేవుడి కుమారుడు ఆకాశం నుంచి దిగివచ్చి నీ కొరకు నా కొరకు సజీవమైన ఒక యాగముగా సిలువలో తన యొక్క విలువైన ప్రాణాన్ని శరీరాన్ని అర్పణగా అర్పించేసి సదాకాలము నిలిచే ఒక అర్పణగా దేవుడు మనందరి కోసం పాప పరిహారార్థపరిగా విమోచించాడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. దాని మూలంగా మనము పవిత్రపరచబడతాము. ఇదే నూతనమైనది. అంటే నీకు ఏదైనా తప్పు చేసినప్పుడు కానీ ఏదన్నా పాపం చేసినప్పుడు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాల్సినంత అవసరం లేదు. కానీ నీ హృదయ అంతరంగంలో దేవా నేను తప్పు చేశాను, అపరాధం చేశాను, పాపం చేశాను కాబట్టి నీవు నా కోసం బలిగా అర్పించబడ్డావు కాబట్టి నీ దగ్గర నేను ఒప్పుకుంటున్నాను, నన్ను పవిత్రపరచు, నన్ను పరిశుద్ధపరచు దేవా అంటే ఆయన నీ కొరకు బలి అర్పించి ఈ 2000 సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా తప్పు చేసినా యేసుక్రీస్తు సిలువ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి దేవా నేను పాపం చేశాను, నన్ను క్షమించు దేవా అంటే ఆ ఒక్క యాజకుడే, ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రపంచ మానవాళిలో ప్రతి వ్యక్తి యొక్క పాపాన్ని క్షమించగలిగిన సమర్థుడుగా సిలువలో చనిపోయాడు. ఒక వ్యక్తి కోసం ఎప్పుడైనా ఇంకో వ్యక్తి చనిపోవటం మనం ఎక్కడా చదవలేదు. కానీ మనందరి కోసము దేవుడి కుమారుడు దేవుడి చిత్త ప్రకారం ఈ లోకంకి వచ్చి తను సిలువలో చనిపోయి పాప పరిహారార్థపరిగా అందరికీ ప్రాయశ్చిత్తముగా తన ప్రజలను వారి పాపాల నుంచి విడిపించడానికి వచ్చాడు. అది నూతనమైనది. మరి ఈ నూతనమైన క్రియ అంటే నువ్వు ఎటువంటి అర్పణలు ఇవ్వాల్సిన అవసరం లేదు, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, బంగారం ఇవ్వాల్సిన అవసరం లేదు, పొలాలు ఆస్తులు నువ్వు వైడూర్యాలు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ నీ శరీరాన్ని ఆయనకి సజీవ యాగంగా సమర్పించుకోవడమే దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ఇదే మామూలుగా యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో నీకోదేము వస్తాడు. వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తాడు? నీకోదేముతో 3వ వచనము 3వ అధ్యాయము, అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితే గాని అతడు దేవుడి రాజ్యమును చూడలేడని నీతో చెప్పుచున్నాను. అందుక నీకోదేమో ముసలివాడినైన నేను ఎలా జన్మించగలనని అడిగితే రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని అడుగ్గా యేసు ఇట్లా నేను ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి.
మరలా జన్మించాలంటే నూతనమైనది. ఈరోజు దాకా నువ్వు జీవించిన జీవితము లోక జీవితము ఎప్పుడైతే దేవుడిని నిజమైన దేవుడిగా, ఆయన నా కోసం పాప పరిహారార్థ బలిగా ఈ లోకానికి దేవుడు పంపితే వచ్చి తన చిత్తాన్ని నెరవేర్చి దేవుడిగా నిరూపించబడ్డారో, ఆ దేవుణ్ణి నీవు నమ్ముకున్న తర్వాత మరలా జన్మించాలి. నూతనమైనదంటే నీటిలో జన్మించాలి, ఆత్మలో జన్మించాలంటే దేవుడి యొక్క బాప్తిస్మం తీసుకొని నేను ఈ రోజు నుంచి యేసుక్రీస్తుని నా దేవుడిగా అంగీకరించి ఆయనతోనే నా జీవితాన్ని నడుపుకుంటానని నీటి ద్వారా బాప్తిస్మం తీసుకోవడమే క్రొత్త జన్మ, శారీరకమైన జన్మది. మరలా ఆత్మమూలంగా జన్మించడం అంటే పరిశుద్ధాత్ముడు నీ యొక్క భక్తి జీవితాన్ని చూసి ఆయన నీలోకి వచ్చి నీ హృదయాన్ని కూడా పవిత్రపరిచి శారీరకమైన బాప్తిస్మము నీకు శారీరకమైన పవిత్రతనిస్తే, ఆత్మీయమైన దేవుడి పరిశుద్ధాత్మ శక్తి నిన్ను ఆవరించినప్పుడు నీ ఆత్మ కూడా పరిశుద్ధపరచబడుతుంది. అలాంటి నువ్వు నూతనమైన జన్మంటే అంతకుముందు స్వభావాన్ని వదిలేసేయాలి, అంతకుముందు అలవాటును వదిలేసేయాలి. ఈ లోకాన్ని నువ్వు ఎంతగా ప్రేమించావో, లోకంలో నీకు ఇష్టమైనట్లుగా ఎలా జీవించావో ఆ జీవితం మొత్తము యేసుక్రీస్తు ప్రతిష్ఠించిన మార్గాన్ని నువ్వు అంగీకరించిన తర్వాత శారీరకమైన పవిత్రమైన జీవితాన్ని ప్రారంభించాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన పవిత్రమైన ఆత్మీయ జీవితాన్ని నువ్వు జీవించడం అనేది నీ జీవితంలో స్టార్ట్ చేయాలి. అంటే ఆయన ప్రతిష్ఠించిన మార్గంలో మొదటిది నూతనమైనది. అంతకుముందు నువ్వు ఎలాగైనా పాపక్షమాపణ పొందావు, కానీ యేసుక్రీస్తు అనే వ్యక్తి సిలువలో నీ కోసం చనిపోయి ఆయన ఒక్కడే ఉత్తరవాదిగా తండ్రి దగ్గర నీకు నాకు మధ్యన ఉండి పాపాలని క్షమించగలిగిన అర్హతను ఎప్పుడైతే పొందాడో, ఆ వ్యక్తి నామాన నువ్వు బాప్తిస్మం తీసుకొని ఆయన్ని ఒప్పుకుంటే నీ పాప పరిహారార్థము, పాపాలు శారీరకమైన ప్రతి పాపం నుంచి, ఆత్మీయమైన ప్రతి పాపం నుంచి నువ్వు విడుదల పొంది పరిశుద్ధుడుగా పవిత్రుడుగా తీర్చిదిద్దబడ్డావు. రెండవది జీవము కలిగినది. జీవము కలిగినదంటే నువ్వు ఆయన ప్రతిష్ఠించిన మార్గంలో పవిత్రమైన జీవితంలో నూతనంగా జీవిస్తే నువ్వు జీవించే వ్యక్తిలాగా ఉంటావు. పాత నిబంధనల గ్రంథంలో ఆదాముకి దేవుడు ఊపిరిని ఊదక నాసికా రంధ్రంలో జీవాత్మ అయ్యి జీవించాడు. మనలో జీవం వెళ్ళిపోతే మనము శరీరం అచేతనమైపోద్ది. కానీ నువ్వు జీవించావంటే నీలో ఊపిరి ఉండాలి. అలాగే ఎప్పుడైతే దేవుడి నామాన్ని నువ్వు అంగీకరించి ఆ ప్రతిష్ఠించిన మార్గంలోకి ఎంటర్ అయ్యి నూతనముగా బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడి నీ జీవితాన్ని, ఆత్మీయ మార్గాన్ని మొదలు పెడతావో అప్పుడు జీవించే వ్యక్తిలాగా ఉంటావు, జీవం కలిగిన వ్యక్తిలాగా ఉంటావు. ప్రతి వ్యక్తిని నీ జీవపు వెలుగుతో ఆకర్షించగలిగిన వ్యక్తిలాగా ఉంటావు. నీ ఆలోచనలు మారిపోతాయి, నీ ప్రవర్తన మారిపోతుంది, పరిశుద్ధంగా జీవిస్తావు, పవిత్రంగా జీవిస్తావు. అంతకుముందు అపవిత్రమైన స్థలాలకు వెళ్ళే నీవు అపవిత్రమైన స్థలాలకి, అపవిత్రమైన వాళ్ళతో జీవించే నీ జీవిత విధానం మారిపోయి పవిత్రమైన వ్యక్తులతో పరిశుద్ధమైన స్థలాల్లో మంచి వెలుగు కలిగిన, అంటే మంచి సత్సంబంధాలు కలిగిన, మంచి జీవితము కలిగిన వ్యక్తులతో జీవిస్తూ నీ ఆధ్యాత్మికమైన ప్రమాణాలని దేవుడికి నచ్చిన బిడ్డలాగా మార్చుకోవటానికి ప్రయత్నిస్తావు. అదే ఆయన ప్రతిష్ఠించిన మార్గం. ఆయనలో జీవం ఉంది అని చెప్పి యేసుక్రీస్తు యోహాను సువార్తలో చెప్తాడు. యోహాను సువార్త 3:16 ఏం చెప్తాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినం కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు యేసుక్రీస్తుని అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? నువ్వు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. నీకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి, జీవించే వ్యక్తిలాగా ఈ లోకంలోనే కాదు పరమందు కూడా దేవుడి యొక్క సన్నిధానంలో, పరలోకంలో, నిత్యత్వంలో సదాకాలము జీవించే వ్యక్తిలాగా, నీ ఆత్మని జీవింపచేసే వ్యక్తిలాగా నిన్ను మార్చటానికి ఆయన ప్రతిష్ఠించాడు ఆ మార్గాన్ని. నిన్ను మామూలుగా నూతనమైన వ్యక్తిలాగా తీర్చిదిద్ది ఆ దాంట్లో జీవాన్ని నింపి అని పరిశుద్ధాత్మతో, ఆ జీవించే వెలుగుతో ఈ లోకం నుంచి ఆకాశాన్ని, సూర్య చంద్రుల్ని అన్నిటినీ దాటుకొని పరలోక రాజ్యానికి కూడా వెళ్ళగలిగినంత జీవాన్ని నీకు దేవుడిచ్చి పరలోక రాజ్యంలో కూడా ఆయన స్తుతించే భాగ్యాన్ని ఇస్తాడు. నేనే జీవాహారం అంటాడు. తర్వాత చదువుకోండి, యోహాను సువార్త 4వ ఉంటుంది. నేనే జీవాహారము, నేనే జీవజలాన్ని అంటాడు. నేనే ఆహారాన్ని, నన్ను తినేవాడు ఎప్పటికీ ఆకలిగా ఉండంటాడు. నేనే జీవజలాన్ని అంటాడు. యేసుక్రీస్తుని నువ్వు నీ జీవజలముగా ఆయన మధురముగా ఆగ్రానించడం అంటే ఆయన ఆత్మశక్తితో నింపబడుతుంటే ఎప్పటికీ తప్పికొనమంటాడు.
అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు చనిపోయిన వాళ్ళని ఆయన లేపాడు, లాజరును లేపాడు, విధవరాలి కుమారుని లేపాడు, యాజకుడి కుమార్తెను లేపాడు. అంటే ఈ లోకంలో చనిపోయిన వ్యక్తుల్ని చేయగలిగిన ఆ దేవాది దేవుడు ఆత్మీయంగా జన్మించిన నీవు కూడా తన యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపి జీవింప చేయగలిగడు అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా ఆత్మీయమైన స్థితి లేకోకుండా, పరిశుద్ధాత్మ నింపుదల లేకోకుండా నిర్జీవమైన వాక్యము వినటము, ప్రార్థన చేసుకోవడమే కానీ ఆత్మతో నడిపింపబడని క్రైస్తవ్య జీవితంలో మనం ఉంటే అది మనకి ఉపయోగపడదు, నీ బంధువులకి ఉపయోగపడదు, ప్రపంచంలో నీ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. దేవుడు కూడా నీ ప్రార్థన ఆలకించడం. ఎందుకంటే నా మాటలు విని దాన్ని గైకొనివాడు నాకు ఇష్టడు అంటాడు. గైకొనాలి. మన పిల్లలే మన మాట వినకపోతే చాలా నిరుత్సాహపడిపోతాం, చాలా బాధపడిపోతాం. ఇంటికి వచ్చినప్పుడు నీ మాట విన వాళ్ళు ఇంట్లో ఉంటే నీకు ఆ ప్రదేశంలో ఉండటానికే ఇష్టపడదు. అలాంటి దేవుడు నిన్ను సృష్టించిన సృష్టికర్త తను చెప్పిన మాట వినకపోతే నీ పట్ల ఎలా ప్రేమగా ఉంటాడు? ఎంతకాలం ప్రేమగా ఉంటాడు? అదే ఆయనకు నచ్చినట్లుగా నువ్వు జీవిస్తే నిత్యము కన్న తండ్రి కంటే ఎంత అత్యద్భుతమైన తన యొక్క ప్రేమతో నిన్ను ఎత్తుకొని ముద్దాడి బహుప్రియురాలనుకుంటా నీ జీవితాన్ని ఆయన చేతుల్లోకి తీసుకొని నిన్ను అత్యద్భుతమైన శిల్పంలాగా చెక్కి నీ జీవితాన్ని మధురముగా ఎంతో తేనె కంటే తీయనైన జీవితంలాగా ఆయన మార్చగలడు. అలాంటి ఆ దేవుడికి నీ జీవితాన్ని అర్పించుకోవడానికి నువ్వు సిద్ధపడిన దినాన అలా కాకుండా నాకు నచ్చినట్లు ఈ లోకంలోనే సంతోషం ఉంది, ఈ లోకంలో బంధువుల్లోనే సంతోషం ఉంది, కుటుంబంలోనే సంతోషం అంటే ఎక్కడా లేదు. నువ్వు ఎతుకు, నీ జీవిత చర్మకాలం చివరి దినము దాకా ఎతుకు, కానీ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. అంతా ఆర్టిఫిషియల్, అంతా యాంత్రికమే, బంధాలన్నీ యాంత్రికమే. కానీ దాంట్లో కూడా జీవపు కలిగిన వ్యక్తిలాగా దేవుడి లక్షణాన్ని పునికిపరుచుకుంటూ దేవుణ్ణి మహోజ్వలమైన ఆయన గొప్ప శక్తిని ప్రపంచానికి, నీ కుటుంబానికి చూపుతూ దేవుణ్ణి నమ్ముకోండి, దేవుడిలో అత్యద్భుతమైన ఆశీర్వాదం ఉందని చెప్పగలిగిన అలాంటి మార్గాన్ని నీకు బోధించి అలా జీవించమని చెప్పడానికి ఈ లోకానికి వచ్చాడు. అయితే ఈ మార్గంలో ఎలా ఉండదని దేవుడు చెప్పాడు ఏంటంటే, ఆయన ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరం అన్న తెర ద్వారా ఏర్పరచబడిన ఆయన మార్గము ఎవరి ద్వారా ఏర్పాటు చేశాడు? సిలువలో యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు క్రయధనముగా, విమోచన క్రయధనముగా చనిపోవటం మూలంగా మన అందరినీ రక్షించడానికి సామర్థ్యం కలిగిన దేవుడిగా ఈ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. నీ కోసం ఎవరు చనిపోరు, ఎవరి కోసం నువ్వు జీవించాల్సినంత అవసరంలా. నీ కొరకు ప్రపంచంలో చనిపోయిన వ్యక్తి ఎవరంటే నిన్ను ప్రేమించి ఆకాశాన్ని వదిలిపెట్టి ఆ పరలోకంలో అత్యున్నతమైన సింహాసనం మీద కోట్ల కొలది దూతలు, శరాపులు, పెద్దల చేత నిత్యము పరిశుద్ధుని స్తుతించబడుతున్న ఆ దేవాది దేవుడు ఆ మహిమను వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు మనందరినీ ప్రేమించి చనిపోయాడు అన్న సత్యాన్ని తెలుసుకొని ఆయన ఆ సిలువలో చనిపోయిన ఆ శరీరం అనే మార్గం ద్వారా మాత్రమే నువ్వు దేవుడి యొక్క మార్గాన్ని తెలుసుకోగలుగుతావు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. లేచినప్పుడు అప్పుడు ఏమైందో తెలుసా? మత్తయి సువార్త 27వ అధ్యాయము 49 నుంచి 52 వచనాల దాకా చదువుతాను. తక్కిన వారు ఓర్కొండడి ఏరియా అతను రక్షింపవచ్చిన చూడండి. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండల బద్దలాయను, సమాధులు తెరవబడిను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. యేసు క్రీస్తు సిలువలో తన శరీరంతో విమోచన కార్యం చేయగానే దేవాలయంలో ఉన్న ఆ పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన ఉన్న తెర చినిగిపోయింది. అంటే ప్రతి వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్ళి, ఇదివరకు యాజకుడే నిన్ను తీసుకెళ్ళి ఆయన చెప్పిందే వేదం, ఆయన దగ్గర పరిశుద్ధ గ్రంథం యాజకుడి దగ్గరే ఉంటుంది, ఆయన చెప్పిందే వేదం, అదే నిజమనుకోవాలి. కానీ యేసు క్రీస్తు సిలువలో తన శరీరాన్ని పణముగా పెట్టి నీ కొరకు విమోచన క్రయించడం తిన్న తర్వాత ఆ తెర చించేసేసి దేవుడితో డైరెక్ట్గా సన్నిహితమైన సందర్భంలో డైరెక్ట్గా దేవుణ్ణి నువ్వు ఆరాధించేటట్లుగా యాజకుడుగా దేవుడు నిన్ను చేశాడన్న సత్యాన్ని తెలుసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అలాంటి ప్రతిష్ఠించిన మార్గము నూతనమైనది, జీవం కలిగింది. మరలా ఆయన శరీరం అనే మార్గము ద్వారా దేవుడి సన్నిధానానికి మనం ఎలా చేరతామో, దేవుడి సన్నిధానానికి ధైర్యంగా చేరాలి. మీరంతా ఈ రోజు నాడు దేవుడి సన్నిధానానికి వచ్చారు. ఎలాంటి ధైర్యంతో వచ్చారు? ధైర్యంగా వచ్చారా? నీరసంగా వచ్చారా? నిరుత్సాహంగా వచ్చారా? ఏదో ఆదివారం దేవుడి సన్నిధానానికి వస్తే ఆశీర్వాదం వచ్చింది, లేకపోతే పాస్టర్ గారు అడుగుతారు, లేకపోతే పక్కన వాళ్ళు ఎవరన్నా ఏంటమ్మా మన ఆదివారం రాలేదని అడుగుతారు వచ్చారా? కాదు కదా. దేవుడి సన్నిధానానికి ఎలా రమ్మని చెప్పాడు? ఇలాంటి ప్రతిష్ఠించిన మార్గాన్ని, ఆ యేసుని స్తుతించడానికి, ఆరాధించడానికి ధైర్యముగా రావాలి దేవుడి యొక్క ఆలయానికి. భయపడుతూ వాళ్ళేదో అంటారు, వీళ్ళేదో అంటారు, లేకపోతే దేవుడి మందిరానికి వస్తే మాకు నిరాశ, నిస్పృహ అన్నట్లుగా ఏదో అనాలోచితముగా, ఏదో యథాలాపంగా వస్తే నిన్ను చూసే దేవుడు సంతోషించడు, నీకు ఆశీర్వాదకరంగా ఉండదు. కాబట్టి నువ్వు అలాంటి సన్నిధానానికి ధైర్యముగా రాగలిగేటట్లుగా ఉండాలి. అయితే ఆయన ఇక్కడ ధైర్యంగా రావాలంటే నువ్వేం చేయాలని చెప్పాడు? పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించుటకు ఆయన రక్తము వలన. పరిశుద్ధ స్థలంలోకి నువ్వు ప్రవేశించాలంటే ఆయన రక్తముతో ప్రోక్షించబడిన వ్యక్తివైతే మాత్రమే ధైర్యంగా ప్రవేశిస్తావు. ప్రతి దినము, ప్రతి సెకండ్, అంటే బాప్తిసం తీసుకున్నప్పుడు ఒకసారి నువ్వు పవిత్రపరచబడతావు. ప్రతి దినము మన జీవితంలో చేసిన ప్రతి తప్పుకి ఆయన సన్నిధానంలో మోకరించి, దేవా నేను ఇలాంటి తప్పు చేశాను, నీ రక్త ప్రోక్షణతో నన్ను క్షమించు. ఒక అపరాధ భావన ఉంది, నేను ఒక తప్పు చేశాను, నేను ఒక పాపం చేశాను, ఈరోజు చర్చికి రాగలనా? అయ్యో తప్పు చేశాను కదా, పరిశుద్ధమైన స్థలంలోకి నేను ఎలా రాగలనని నీ మనసులో ఒక అపరాధమైన భావన ఉన్నప్పుడు దేవుడి సన్నిధానానికి నువ్వు ధైర్యంగా రాలేవు. ఒక అపరాధ భావంతో వస్తావు. అయ్యో నేను తప్పు చేశాను, దేవుడి సన్నిధానంలో నాకు ఎంట్రన్స్ ఉంటుందా, ప్రవేశం ఉంటుందా, దేవుడు నా మనవ ఆలకిస్తాడా, నా మనస్సును ఆయన సన్నిధిలో ప్రోక్షించగలనని ఒక అపరాధ భావంతో వస్తావు. అలా కాకోకుండా తప్పు చేసిన వెంటనే దేవుడు నిన్ను, నీ మనస్సాక్షిని గద్దించినప్పుడు ఇంట్లోనే మోకరించి, దేవా నేను తప్పు చేశాను, నన్ను క్షమించని ఏ వ్యక్తితో అయితే నువ్వు తప్పు చేశావో ఆ వ్యక్తితో సమాధాన పడే తత్వము నీకుంటే అలాగే వెంటనే యేసు రక్తము నీ యొక్క పశ్చాత్తాపం మూలంగా నిన్ను పరిశుద్ధపరచబడుతుంది. ఆ పరిశుద్ధపరచబడిన ఏ క్షణముకు ఆ క్షణము నీ ఆత్మ దేవుడి రక్తంతో నిన్ను పరిశుద్ధపరచబడినప్పుడు ఏ క్షణముకు ఆ క్షణము నువ్వు పవిత్రమైన జీవితాన్ని ఆయనకి నచ్చినట్లుగా ప్రతిష్ఠించిన మార్గంలో జీవిస్తున్నప్పుడు దేవుడి సన్నిధానానికి నువ్వు ఆయన రక్తం చేత ప్రోక్షించబడి పవిత్రపరచబడిన నువ్వు దేవుడి సన్నిధానానికి ధైర్యంగా రాగలవే. కానీ దేవుడి రక్తాన్ని నువ్వు గొప్పతనాన్ని ఎంచుకోకుండా, నీ పాపాన్ని కడుక్కోకుండా, పాప పంకిలమైన జీవితంతోనే, అలాంటి జీవితంతోనే నా మనసును నన్ను మభ్యపెట్టుకుంటూ ఇతరులను కూడా నేను మంచివాడిలాగా నటిస్తూ ఒక నటన్ని, వేషధాన్ని వేసుకొని దేవుడి సన్నిధానానికి నువ్వు ధైర్యం చేయలేవు. అలా చేస్తే నువ్వు దేవుడి దృష్టికి వేషధారివి అవుతావన్న సత్యాన్ని తెలుసుకో. యేసు రక్తం మనల్ని ఎలా శుద్ధీకరిస్తుందంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాము. యేసు రక్తము నిన్ను ఎలా శుద్ధీకరించి పవిత్రమైన, మన పాపములను మనం ఒప్పుకునే ఎట్లా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులనుగా చేయను. ఎప్పుడైతే నువ్వు క్రైస్తవుడిగా మారిన తర్వాత ఏ క్షణమైనా, ఎప్పుడైనా మనం మనుషులం కాబట్టి చపల చిత్తులమై మన మీద శక్తి ఉండదు, ఏదో ఒక క్షణంలో పడిపోతూ ఉంటాము, తప్పు చేస్తూ ఉంటాం. కాబట్టి యేసు క్రీస్తు దగ్గర మనం ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు కాబట్టి నీ పాపాన్ని క్షమించి నిన్ను పవిత్రమైన వ్యక్తిలాగా తీర్చిదిద్దగలడు. అందుకని నువ్వు పవిత్రపరచబడతావు. నీ పాపాన్ని క్షమించమని అడుగు. దేవా నన్ను క్షమించు అని నీ మనసులో ఆ విధమైన పాప భావన పోయి నువ్వు పవిత్రమైన, అంటే ప్రశాంతమైన వ్యక్తిగత జీవితం కలిగిన, ఆత్మీయమైన సౌందర్యం కలిగిన వ్యక్తిలాగా నిన్ను నువ్వు ప్రతి దినము, ప్రతి క్షణము నిన్ను నువ్వు మలుచుకునేటట్లుగా యేసుక్రీస్తు నామము, యేసుక్రీస్తు సిలువ విమోచన, యేసుక్రీస్తు యొక్క రక్తము నిన్ను పవిత్రపరుస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. అలాంటి పాపం ద్వారా పవిత్రపరిచినప్పుడు దేవుడి సన్నిధానానికి ధైర్యముగా రాగలం. అదే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపములను మనలను విడిపించిన వానికి
మహిమయు ప్రభావమును యుగ యుగములను కలుగునుగాక. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఆయన మనల్ని పాపాలని కడిగేశాక, విడిపించేశాక, దేవాలయంలో దేవుడి సన్నిధానానికి వెళ్ళటానికి, ఆరాధించడానికి డైరెక్ట్గా నీకు యాజకత్వాన్ని ఇచ్చేశాడు. అంటే ఎవ్వరూ నీకు నీ హృదయమే దేవాలయంగా చేసుకొని దేవుణ్ణి ఎల్లప్పుడూ ఆ హృదయ అంతరంగంలో దేవుణ్ణి ప్రతిష్ఠించుకొని పరిశుద్ధుడైన దేవుణ్ణి నీ హృదయంలో ఉంచుకొని ఎల్లప్పుడూ ఆయన స్తుతులు అర్పిస్తూ ఆరాధిస్తూ ఆయనతోనే సహవాసం చేసేటట్లుగా అలాంటి అత్యద్భుతమైన ధైర్యం కలిగిన ఆ ఆత్మీయ జీవితాన్ని దేవాది దేవుడు ఆయన సిలువలో విమోచించిన రక్త ప్రోక్షణగా బలియాగం ద్వారా మనకిచ్చాడన్న సత్యాన్ని తెలుసుకోండి. సరే, అలాంటప్పుడు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాము. వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. పరలోక రాజ్యంలో ఉన్నవాళ్ళు చెప్తున్న మాట. పరలోక రాజ్యంలో ఉన్నవాళ్ళు తెల్లటి వస్త్రాలు వేసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ, దేవా మా రక్షణకై నీకు స్తోత్రాలు అన్నాడు. కోట్ల కొలది లెక్కింపచాలని అన్యజనుల సమూహము ఆయన రక్తంలో కడగబడి పవిత్రపరచబడి ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు చెప్పినట్లుగా జీవిస్తూ ఆయన సింహాసనం ఎదురుగుండి ఏమంటున్నా తెలుసా? ఎలుగెత్తి, దేవా మా రక్షణకై నీకు స్తోత్రాలు. ఇలా అనే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఆయన రక్తంలో తమ వస్త్రాలని ఉతుక్కున్నారు. ఆ వస్త్రాన్ని ఉతుక్కోవడం అంటే శారీరకమైన నీ మలిన జీవితాన్ని, శారీరకమైన అపవిత్రతను నువ్వు కడుక్కోవాలి. ఆత్మీయమైన పరలోక రాజ్యానికి మనం చనిపోయిన తర్వాత మన శరీరం ఇక్కడే వదిలిపెట్టబడుతుంది. నీ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఆ ఆత్మ పవిత్రముగా ఉండాలి. ఆ ఆత్మ పరిశుద్ధముగా ఉండేది. దేవుడి స్థలంలో, దేవుడి యొక్క స్థలంలో నివాస యోగ్యమైన ఘటములాగా నీ ఆత్మని తీర్చిదిద్దడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎందరైతే నిజముగా అంగీకరిస్తారో, ఆయన ప్రతిష్ఠించిన మార్గంలో నూతనమైనది ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో, ఎవరైతే ఆయనలో జీవముంది, ఈ లోకంలో నన్ను జీవింప చేయటమే కాదు పరలోక రాజ్యంలో కూడా ఆయన నిత్యత్వంలో సదాకాలము నన్ను నిలపగలడని ఎవరైతే అనుకుంటారో, అప్పుడు యేసుక్రీస్తు అనే ఆయన సిలువలో ఆయన యొక్క శరీరాన్ని నా కోసం అర్పించాడు. ఆయన అర్పించిన పాప విమోచన ద్వారా నాకు పవిత్రమైన జీవితము సంప్రమిస్తుంది. అలాంటి యోగ్యమైన ఆత్మీయ జీవితాన్ని నేను కొనుక్కోవాలని ఆయన రక్తము వల్ల మన పాప పంకిలమైన జీవితాన్ని కడుక్కొని ఆయన నిత్యము, ఒక్కసారి నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడే దేవుణ్ణి నీ దేవుడిగా నువ్వు అంగీకరించడం కాదు, కానీ నిరంతరము నిత్యము ప్రతి క్షణము మనల్ని మనము మన జీవిత విధానాన్ని, ఇతరులతో మాట్లాడే విధానాన్ని, నువ్వు ఆలోచించే విధానాన్ని, ప్రతి దాన్ని నిన్ను నువ్వు బేరీజు వేసుకుంటూ ఆయన యొక్క దగ్గర క్షమాపణ పొందుతూ నీ ఆత్మతో నన్ను నింపు దేవా, ఈ పాప పంకిలమైన జీవితంలో పాపానికి అపవిత్రంగా దూరంగా ఉండేటట్లుగా పవిత్రమైన వ్యక్తిలాగా నన్ను తీర్చిదిద్దు దేవా అని దేవుడి ఎదురుగా ఎప్పుడూ మోకరించి ఆయన్ని వేడుకుంటూ ఆయన రక్తము వల్ల నిన్ను పవిత్రపరచుకుంటూ ప్రతి దినము పవిత్రముగా సంతోషముగా నీ హృదయం ఎంత పవిత్రంగా ఉంటే నీ హృదయం ఎంత సంతోషంగా ఉండదో తెలుసా? నేను నిజాయితీగా ఉన్నాననే వ్యక్తిలో ఉన్న సంతోషము అతడి మనసాక్షికి మాత్రమే తెలుసు. కుటుంబ సభ్యులు నువ్వు సంపాదించలేదని తిట్టొచ్చు, నువ్వు చేతగాని వాడు అని తిట్టొచ్చు, కానీ తనలో ఉన్న ధైర్యము, తనలో ఉన్న నిజాయితీ, తనలో ఉన్న సత్యము, అతన్ని నీతిమంతుడి, అతడి యొక్క మనస్సు నిజముగా నా మనస్సాక్షిగా నా గురించి నాకు తెలుసు కదా అని ఎంతో సంతోషంగా ఉంటాడు. ప్రపంచమంతా అతన్ని దూషిస్తూ ఉండొచ్చు, ప్రపంచమంతా అతన్ని హేళన చేస్తూ ఉండొచ్చు, కానీ నిన్ను సృజించిన దేవుడు నీ హృదయ అంతరంగాన్ని చూసిన దినాన ఆయన నిన్ను నా ప్రియుడివి, నా ప్రియురాలివి, నేను చెప్పినట్లుగా నువ్వు జీవిస్తున్నావు, నీ జీవితము నువ్వు చూసి నేను ఎంతో ఆశ్చర్యచకితుడు నవ్వుతున్నాను. నిజముగా నా బిడ్డ ఎంతో గొప్పదానివి, గొప్పవాడివి. నీ కొరకే ఇలాంటి ఒక్క వ్యక్తి కోసమే నేను ఆకాశం నుంచి దిగి వచ్చాను, నీ కొరకే నేను సిలువలో చనిపోయాను. నేను వచ్చిందే నీలాంటి వాళ్ళ కోసం, అందరి కోసం కాదు, అందరి కోసం వచ్చాను. కానీ ఎవరైతే నన్ను అంగీకరించారో, ఎవరైతే ఏర్పరచుకున్నారో, ఎవరైతే తన హృదయాల్లో ప్రతిష్ఠించుకుంటారో వాళ్ళ కోసం నేను వచ్చాను. అదే నేను ప్రతిష్ఠించిన మార్గము అనే ప్రపంచ మానవాళికి చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుడిని నమ్ముకోవటం మూలంగా దేవుడికి ఏమీ రాదు, కానీ దేవుణ్ణి పూర్తిగా నీ హృదయంలోకి ఆహ్వానించి ఆయనలో ఉన్న గొప్ప అనుభూతులను నీ హృదయం కానీ నీవు కానీ అనుభవించడం నేర్చుకున్న రోజున
నీ జీవితంలో ఎంత సంతోషం ఉండదో తెలుసా? దేవుడి ఆశీర్వాదాలని, దేవుడి ప్రేమని నువ్వు చవి చూస్తే నీ ఆత్మీయ జీవితంలో ఎంతో మధురముగా ఉంటుంది. అలాంటి ఆత్మీయ జీవితంలోకి నన్ను మార్చి దేవుడితో సమీపమైన సంబంధాన్ని, దేవుడితో మనకు లేని సంబంధాన్ని, దేవుణ్ణి మనల్ని ఏకపరిచి పరలోక రాజ్యం తీసుకెళ్ళటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అదే యేసుక్రీస్తు మార్గము, అదే క్రైస్తవ్యము, అదే క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితము. నువ్వు అలాంటి ఆధ్యాత్మిక జీవితముకు రావాలని దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అనేది నువ్వు నిజంగా తెలుసుకుంటే ఆయన ఆత్మతో సత్యంతోనే ఆరాధిస్తావు. యథాలాపంగా మనుషులను సంతోషపరచడానికి రావు. ఏ వ్యక్తిని సంతోషపరిచినా నీకు జీవితంలో లభించేది ఏమీ లేదు. ఏదో ఒక రోజు నాడు ఈ లోకంలో నిన్ను బ్రతికించగలిగిన వ్యక్తి, సంతోషం ఉంచగలిగిన వ్యక్తి ఏ వ్యక్తి లేరు. ఎవరైనా తాత్కాలికమే అన్న సత్యాన్ని ఎప్పుడు తెలుసుకుంటావంటే, నా కొరకు సిలువలో చనిపోయిన ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. నా కొరకు తన ప్రాణాలను దారపోసిన వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు. ఆయనే నజరేయుడైన యేసు. ఆయనే నా రక్షకుడు. నా జీవిత కాలం అంతటిలో, అది ఆధ్యాత్మికంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఏదైనా ఎక్కడైనా నన్ను రక్షించగలిగిన దేవుణ్ణి నేను నమ్ముకున్నానని నీ హృదయ అంతరంగంలో స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండి నీ జీవితాన్ని మొదలు పెడతానికి ప్రయత్నించు. అదే క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితమని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి చెప్పాడు. అదే బైబిల్ చెప్తుంది. ప్రియమైన సంగమా, దేవుడి వాక్యాన్ని విని దాన్ని గైకొని ఆయన ఆశీర్వాదాలు పొందటానికి యోగ్యమైన మనసుతో, ధైర్యం కలిగిన ఆత్మీయ జీవితంతో ఆయన సన్నిధానంలో జీవించే యోగ్యత కలిగి ఉండండి. అప్పుడు దేవుడు తన యొక్క ఆశీర్వాదాలతో సమృద్ధిగా దించి ప్రతిదీ భౌతికమైన కానీ ఆత్మీయం కానీ ప్రతిదీ నీకు ఎటువంటిదైనా ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నా జీవితంలో ఆయన నేను ఆధారంగా చేసుకున్నాను. ఆయన నడిపిస్తాడు. అంతం వరకు కాదు, నిత్యత్వంలో కూడా సదాకాలం ఆయన నాతో ఉండి నడిపిస్తాడనే స్థిర నిశ్చయంతో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన ప్రతిష్ఠించిన మార్గంలో మీ జీవితాల్లో జీవించండి. అలాంటి కృపను దేవుడు మీకు అనుగ్రహించి బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.